హలో గైస్, ప్రజెంట్ మనం హైదరాబాద్లోని కేపీహెచ్పి జేఎన్టీయూ రోడ్లో ఉన్నటువంటి నెక్సస్ మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. యాక్చువల్గా ఈ నెక్సస్ మాల్కి రావడానికి గల కారణం వచ్చేసి అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ డాష్ని 4Dలో ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వచ్చామండి. ఇక ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, ఇంకా టైం ఉంది కదా మూవీకి అని చెప్పేసి ఈ నెక్సస్ మాల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ నెక్సస్ మాల్కి ఎంట్రన్స్లోనే మనం చూడటానికి చిన్నపిల్లల ప్లే జోన్ అయితే ఉందండి. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా వీకెండ్ అవ్వడంతో ఫుల్ రష్ అయితే ఉందండి. ఈ నెక్సస్ మాల్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటేనా, ఏ ఫెస్టివల్కి సంబంధించిన థీమ్ అయితే ఉంటుందో, ఐ మీన్ క్రిస్మస్కి వచ్చేసి శాంటా క్లాస్ ఆర్ క్రిస్మస్ ట్రీ ఇలాంటి థీమ్స్ అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే సంక్రాంతి వచ్చిందంటేనా ఆ ఫెస్టివల్కి సంబంధించిన థీమ్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇక క్రిస్మస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ముందుంది కాబట్టి ఈ క్రిస్మస్కి సంబంధించిన థీమ్ని అయితే ఏర్పాటు చేస్తారు. వెళ్ళి చూద్దాం పదండి. ఇదేనండి ఈ నెక్సస్ మాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ థీమ్. చూడడానికి ఈ లైటింగ్స్ మధ్యలో చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ హైదరాబాద్లో చాలా మాల్స్ అయితే ఉన్నాయి. ఏబిఎం మాల్ అయ్యి ఉండొచ్చు, శరత్ మాల్ అయ్యి ఉండొచ్చు. ఈ మాల్స్లలో కూడా ఏ ఫెస్టివల్కి సంబంధించిన థీమ్స్ ఆ ఫెస్టివల్లో అయితే పెడుతూ ఉంటారండి. ఈ నెక్సస్ మాల్లో జనాలు మాత్రం ఫుల్ అయితే వచ్చారండి. కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే లేదు, అంతమంది అయితే వచ్చారు. అది ఎలాగో మా ఫ్యామిలీతో వచ్చాను కదా అని చెప్పేసి అలా సరదాగా కాసేపు అలా సెల్ఫీలు తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి. ఫైనల్గా నెక్సస్ మాల్ లోపలికి అయితే వచ్చేసామండి. లోపల మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏదో ఫారెన్ లోపలికి వచ్చినంత ఫీలింగ్ అయితే కనిపిస్తుందండి నాకు. లోపలికి రాగానే మనకు బ్లూ స్టోన్ జ్యువెలరీస్, అలాగే కమల్ వాచెస్, ఇంకా అదేదో కాఫీ అంటారు కదా స్టార్ బక్స్, అది కూడా ఇక్కడే ఉందండి. మొత్తం చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. లోపలికి వచ్చిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అండి ఇక్కడ. సో మ్యాక్సిమం నేను ఎంతవరకు చూపించగలను మీకు అంతవరకు చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తానండి. అలా నడుచుకుంటూ కాస్త ముందరికి రాగానే మనకు విఆర్ జోన్ అయితే ఉంటుందండి. ఐ మీన్ విర్చువల్ రియాలిటీ జోన్. ఇక్కడ వచ్చేసి రన్ అండ్ జంప్, అలాగే డ్యూన్ ఎస్కేప్, ఇంకా వాటెక్స్ టన్నెల్, ఇంకా పారాగ్లైడింగ్ అయితే ఉంటుందండి. మెయిన్గా ఇక్కడ పారాగ్లైడింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉందండి. పారాగ్లైడింగ్ వచ్చేసి నియర్లీ 300 ఎబో అయితే ఉందండి ప్రైజ్. మొత్తానికి మాత్రం పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి టాయ్ ట్రైన్స్ కూడా ఉన్నాయండి. ఈ నెక్సస్ మాల్లో మొత్తం మీద 5 ఫ్లోర్స్ ఉంటాయి. అందులో 4 ఫ్లోర్స్లలో డిఫరెంట్ థీమ్తో టాయ్ ట్రైన్స్ అయితే తిరుగుతూ ఉన్నాయండి. ప్రజెంట్ మనం చూస్తున్నది క్రిస్మస్ థీమ్తో తిరుగుతున్న టాయ్ ట్రైన్ అండి. ఇంతవరకు మనం ఎక్స్ప్లోర్ చేసింది గ్రౌండ్ ఫ్లోరేనండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ మాల్స్, అలాగే ప్లే జోన్స్ చాలానే ఉన్నాయి. అవతార్ అడ్వర్టైజ్మెంట్ కూడా వేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం పదండి. ఈ ఫ్లోర్లో స్మాష్ గేమ్ జోన్ అయితే ఉందండి. ఇక్కడ పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒక సాంగ్ అయితే గుర్తుకొస్తుందండి. ధనం ఉంటే సుబ్బిగాడిని సుబ్బరావు గారు అంటారు, ధనం ఉంటే అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారు. ఇదంతా నిజమే కదా మరి. ధనం ఉంటే ఏమైనా చేసేయచ్చు, ధనం మూలం ఇదం జగత్. ఇది కరెక్టే కదండి. నేనైతే ఎటువంటి గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేయలేదండి. జస్ట్ అలా వచ్చాను, చూశాను. నేను చూసింది మీకు కూడా చూపిస్తున్నాను అంతే.
ఎందుకంటే మన దగ్గర అంత తేమ అయితే లేదు, జస్ట్ చూసామా వెళ్ళిపోయామా అన్నట్లున్నాం అంతే. లోపల మాత్రం ఫుల్ రష్గా ఉందండి. స్మాష్ జోన్ పక్కనే మనకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. లోపల ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్స్, హెడ్ఫోన్స్, హెడ్సెట్లు, అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. 4,000 రూపాయల వస్తువు దగ్గర నుంచి 1,00,000 రూపాయల వస్తువుల వరకైతే ఉన్నాయండి ఇక్కడ. మూవీకి టైం అయితే అయిందండి. ఇక పైకి వెళ్ళేసి పీవీఆర్ థియేటర్స్ ఏ రకంగా ఉన్నాయి, అలాగే 4DX ఎక్స్పీరియన్స్ ఏ రకంగా ఉందనేది మీకు చూపిస్తాను, వెళ్దాం పదండి. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. ఎవరైతే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోకుండా వచ్చారో వాళ్ళైతే ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం చూస్తూ ఉంటే లొకేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. మేమైతే ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో థియేటర్ లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం పదండి. పీవీఆర్ థియేటర్స్ లోపల మనకి ఈ రకంగా అయితే ఉందండి. లోపల అపీరియన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా క్లీన్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఇక ఏ వస్తువు కొనాలన్నా ఇక్కడ చాలా కాస్ట్ అండి. ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి 70 రూపీస్. సో ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేయడమే మంచిది. మా స్క్రీన్ వచ్చేసి 5th స్క్రీన్ అండి, అంటే 5th స్క్రీన్లోనే 4DX అయితే అవైలబుల్లో ఉంది. ఇక్కడ వచ్చేసి వాటర్, మోషన్, బబుల్, లైట్స్, స్నో, సెంట్, విండ్, ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయంట అండి. లోపల చైర్స్ కూడా మూమెంట్ అవుతాయంట, అంటే సీన్కి తగినట్టుగా. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. నేను, నా ఫ్రెండ్, మా బావ, మా అక్క నలుగురం కలిసి ఈ మూవీకి అయితే వచ్చామండి. లోపల మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మ్యాక్సిమం ఆన్లైన్ టికెట్స్కే ప్రిఫర్ చేయండి, ఎందుకంటేనా ఇక్కడికి వచ్చిన తర్వాత సీట్స్ దొరుకుతాయన్న గ్యారెంటీ అయితే లేదండి. లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి, ఓన్లీ 80 to 100 వరకే ఉన్నాయండి. సో మ్యాక్సిమం ఆన్లైన్ టికెట్స్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఏ మూవీస్ అయినా సరే, యాక్షన్ మూవీస్ 4DXలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. డెఫినెట్గా 4Dలోనే చూడండి ఈ అవతార్ మూవీ ఇలాంటివి. ఆ చైర్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా మూవ్ అవుతున్నాయో, అలాగనే బుల్లెట్స్ కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగానే ఉన్నాయండి 4DXలో మాత్రం. సక్సెస్ఫుల్గా అవతార్ 3 మూవీని కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చామండి. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ రివ్యూ వచ్చేసి మూవీ యావరేజ్గా ఉందండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2తో కంపేర్ చేస్తే మూవీ యావరేజ్ అనండి. పార్ట్ 1 ఇస్ ద బెస్ట్ అండ్ పార్ట్ 2 పర్లేదు. పార్ట్ 3 ఎందుకు యావరేజ్ అని అంటున్నాను అంటే, నా మూవీలో ల్యాగ్ సీన్స్ ఎక్కువ పెట్టాడు. అక్కడక్కడ ఈ సీన్స్ ఎందుకు పెట్టాడా అని నాకైతే అనిపించిందండి. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ ఎమోషన్స్ చాలా కనెక్ట్ అయ్యే విధంగా అయితే తీశాడండి. ఓవరాల్గా 4Dలో 3Dలో చూస్తే మాత్రం మూవీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సక్సెస్ఫుల్గా నెక్సస్ మాల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేసాము. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బై బాయ్.